హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి లేటెస్ట్ రిక్రూట్మెంట్ వచ్చింది. అందరూ ఎదురు చూస్తున్న వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ అయితే వచ్చాయి. 8,000+ పోస్టుల్ని రిలీజ్ చేశారు. 5 days వర్క్ మాత్రమే ఉంటుంది. కంపెనీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి మరి మీకు జాబ్ అయితే ఇస్తారు. మీరు 10th క్లాస్, ఇంటర్మీడియట్, డిప్లొమా ఏ క్వాలిఫికేషన్ ఉన్నా ఈ జాబ్స్కి అప్లై చేయొచ్చు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే లేదు. ఏమేమి వేకెన్సీస్ వచ్చాయి, సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అఫీషియల్ వెబ్సైట్లో మనం తెలుసుకుందామండి. ఇక టైం వేస్ట్ లేకుండా టాపిక్లోకి వెళ్లే ముందు ఒకే ఒక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోని మీరు ఎక్కడా స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. అండ్ ఇంకా లైక్ చేయకపోతే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకోండి. మీ లైక్ ఒక టైప్ ఆఫ్ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా అయితే ఉంటుంది. చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. ప్లీజ్ ఒక లైక్ వేయండి. ఫస్ట్ టైం విజిట్ అయితే ఈ విధంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఖచ్చితంగా ఆల్ మీద ట్యాప్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్కి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ వచ్చింది. ఈ జాబ్ని అందరైతే చేయొచ్చు. మనకి ఏమేమి పోస్టులు వచ్చాయంటే ఫ్లిప్కార్ట్ కంపెనీ నుండి సీనియర్ బ్రాండ్ మేనేజర్, కంటెంట్ రైటర్ మేనేజర్, ప్రోడక్ట్ మేనేజర్, బిజినెస్ డెవలప్మెంట్, ప్యాకేజింగ్ జాబ్స్, కలెక్షన్ అసిస్టెంట్గా, మేనేజర్గా, కస్టమర్ సర్వీస్ ఏజెంట్గా, అకౌంటెంట్గా, కస్టమర్ ఎక్స్పీరియన్స్ మేనేజర్, ఐటీ మేనేజర్, హెడ్ ఆఫ్ రీటైల్స్గా, వేర్ హౌస్లో ఉంటుంది కదండి మేనేజర్గా, వేర్ హౌస్ కీపర్గా, ఇలా ఇవే కాకుండా అఫీషియల్ వెబ్సైట్లో ఇంకా జాబ్స్ అయితే ఉన్నాయి. 8,000కు పైగా పోస్ట్ని రిలీజ్ అయితే చేశారు. మీరు అందరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. చాలా మంది వీడియోస్ చూస్తుంటారు కానీ అప్లై అయితే చేసుకోరు. మీకు కానీ మంచి క్వాలిఫికేషన్ ఉంటే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి. ఈ విధంగా ఇక్కడ ఈ పోస్టులకి ఏంటంటే అందరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండి. ఈ వేర్ హౌస్ కీపర్ కన్నా దేనికన్నా మినిమం ఏంటంటే అట్లీస్ట్ 10th క్లాస్ చదివి ఉండాలి. మీకు 10th ఉన్నా లేదా ఇంటర్మీడియట్ మీరు కంప్లీట్ చేసిన ఈ జాబ్స్కి అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్స్ ఏంటంటే మనము మంచిగా మాట్లాడడము, అంటే మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. నీట్గా అవతల వాళ్ళతో మనం మాట్లాడాల్సి అయితే ఉంటుందండి. ఆల్రెడీ దీనికి రిక్రూట్మెంట్ అనేది స్టార్ట్ అయితే అయింది. మీరు బీటెక్ చేసినా, బీఏ చేసినా, డిగ్రీ చేసినా, ఏది చేసినా అప్లై చేయొచ్చు. శాలరీ అనేది 22,000 రూపీస్ అయితే మనకైతే ఉంటుంది. అండ్ డైరెక్ట్ ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారు. ఎటువంటి ఎగ్జామ్, ఎటువంటి అప్లికేషన్ ఫీల్ అయితే లేవు. అఫీషియల్ వెబ్సైట్లో ఒక ఫామ్ని ఫిల్ చేసి మీరైతే అప్లై చేసుకోవచ్చు. ఎలా అప్లై చేయాలో కూడా చూపిస్తాను. వీడియోని కేర్ఫుల్గా చూడండి. ఫ్రెండ్స్, ఈ జాబ్స్కి అప్లై చేయాలంటే ఇప్పుడే మీ మొబైల్లో గూగుల్ క్రోమ్ లేదా ఏదన్నా బ్రౌజర్ ఓపెన్ చేసి tobefrank.in అని చెప్పే విధంగా సెర్చ్ చేయండి. ఇలా సెర్చ్ చేయగానే ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది. ఫ్లిప్కార్ట్ డైరెక్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీకు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారు. అండ్ కొంచెం కిందకి స్క్రాల్ చేసామనుకోండి, అప్లై లింక్ క్లిక్ హియర్ అని చెప్పి కనిపిస్తుంది కదా. దీని మీద క్లిక్ చేసామనుకోండి, ఫ్లిప్కార్ట్ కంపెనీ వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్కి అయితే వచ్చేస్తాము. ఇక్కడ ఫ్లిప్కార్ట్ కంపెనీలో చాలా జాబ్స్ అయితే ఉన్నాయండి. మీరు ఏ జాబ్కి ఇంట్రెస్ట్గా ఉన్నారో డైరెక్ట్గా మీరు దానికైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడవచ్చు, వీళ్ళు హెడ్ క్వార్టర్స్ కూడా బెంగళూరులో అయితే ఉంది. అండ్ బెంగళూరు నుండి చాలా జాబ్స్ ఇక్కడైతే రిలీజ్ చేశారు. ఇంకా కొన్ని ప్లేస్ అయితే ఉన్నాయి. ఆ ప్లేస్లో కూడా మీరు కానీ ఇంట్రెస్ట్గా ఉంటే మీరు వాటికి కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ ఎగ్జిక్యూటివ్ అని చెప్పేది కనిపిస్తుంది కదా. ఎగ్జిక్యూటివ్ మీద క్లిక్ చేశాను. దీని మీద క్లిక్ చేసి మనం ఇక్కడ ఏం చేయాలి, వీళ్ళు ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ ఏంటి, ఇవన్నీ క్లియర్గా అయితే మెన్షన్ చేసి ఉంటారండి. ఒక్కసారి అప్లై చేసే ముందు చెక్ చేసుకుంటే బెస్ట్. అండ్ కొంచెం కిందకి స్క్రాల్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడే మీరు చూడొచ్చు, 27 people ఆల్రెడీ అప్లై చేశారు. మనం అప్లై మీద క్లిక్ చేసి మనకు సంబంధించిన రెజ్యూమ్ అనేది చూస్ ఫైల్ మీద క్లిక్ చేసి అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ మన నేమ్ అయితే ఇవ్వాలి, ఆధార్ కార్డులో అయితే ఉంటుంది. అలాగా ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబరు, ఇలా మన జెండర్, మన లొకేషన్ కరెక్ట్గా ఎక్కడైతే ఉంటుంది ఇదైతే ఇచ్చి ఐఎమ్ నాట్ రోబోట్ మీద క్లిక్ చేసి సబ్మిట్ చేస్తే సరిపోతుంది. వాళ్ళే చెక్ చేసుకొని మనకి ఒక ఇంటర్వ్యూ కనెక్ట్ చేసి జాబ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ విధంగా మీరు ఫ్లిప్కార్ట్ కంపెనీ వచ్చిన జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. చాలా మందికి అయితే తెలియదు. మీరు ఇప్పుడే ఈ వీడియోని అందరూ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. వాళ్ళు నచ్చిన జాబ్కి అయితే అప్లై చేసుకుంటారు. అండ్ ఇలా ఒక పెద్ద కంపెనీలో జాబ్ అయితే చేస్తారు. అండ్ ఇంకా వీడియోని లైక్ చేయకపోతే ఒక్క లైక్ వేసి ఇలాంటి లేటెస్ట్ అండ్ జెన్యూన్ అప్డేట్స్ కోసం ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే మాత్రం కమెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. బాయ్.